ఈ నెల 28న మనకు అతిపెద్ద పౌర్ణమి, అలానే కాకుండా గ్రహణం కూడా రాబోతుంది. కాబట్టి ఈ రోజు మర్చిపోకుండా యాలకులతో ఇలా చేస్తే 4 వైపుల నుంచి కూడండి డబ్బు ఏంటంటే గనక దూసుకొస్తుంది. అద్భుతమైన ఫలితాలను మీరే మీ కళ్ళతో చూస్తారండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా యాలకుల పరిహారం చేయండి. యాలకులు ఏంటంటే గనక అతీత శక్తివంతమైనవి, చాలా పవర్ని కలుగుంటాయి. యాలకులతో చేసుకునే కొన్ని పరిహారాలు ఏంటంటే గనక తప్పకుండా మనకు సిద్ధిస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే గనక డబ్బు రావాలన్నా, సమస్య తీరాలన్నా సరే యాలకులతో పరిహారం చేసుకుంటే మంచిదని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. యాలకులకు అతీత శక్తి ఉంటుంది కాబట్టి యాలకులతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు 100% ఫలిస్తాయండి. మనందరి ఇళ్లలో యాలకులు ఉంటాయి కదా, యాలకులు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. యాలకులు రుణబాధను తీసేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తాయి అన్నమాట. అందుకే ఈ రోజున మీరు తప్పకుండా పాటించండి. ముఖ్యంగా గ్రహణం, అలానే కాకుండా ఏంటంటే రాఖీ పౌర్ణమి 2 ఒకటే రోజు వచ్చాయి కదా. ఈ రోజున ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ పరిహారం చేయాలి, యాలకులతో ఎలాంటి పరిహారం చేసుకుంటే ధనం వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత మనకి ఏంటంటే గ్రహణం ఏర్పడుతుంది కదా. అయితే ఈ గ్రహణం మనకేం కనిపించదండి. కాకపోతే ఏంటంటే గనక గండంతో ఏర్పడుతుంది కాబట్టి మగపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న పరిహారాలు చేసేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఈ రోజు మనకు 3వ శ్రావణ శుక్రవారం కాబట్టి ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో చక్కగా మీరు బొట్టు పెట్టుకోండి. గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకొని ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టుకొని ఇంట్లో పూజ చేసుకోండి. లక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో పూజించండి. ఫలాలతో కూడా ఏంటంటే గనక చక్కగా పూజించండి. ఆ తర్వాత గ్రహణం రోజున ఏంటంటే గుర్తు పెట్టుకోండి, మనము ఉదయం 10 గంటల లోపు రాఖీ కడితే మంచిదండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక గ్రహణం ఏర్పడదు కాబట్టి ఉదయం సాయంత్రం ఇంట్లో పూజ చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని వేద పండితులు చెబుతున్నారు. అయితే ఈ రోజున ఏంటంటే గనక లక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో పాటు మీరు దీపం పెడతారు కదా, ఆ దీపంలో ఏంటంటే గనక ఒక చిన్న యాలక్కాయని వేయండి. అలా వేసి దీపారాధన చేస్తే మంచిదండి. మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుందన్నమాట. యాలకులు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. యాలకులకు అతీత శక్తి ఉంటుంది. యాలకులు ఏంటంటే గనక డబ్బు లేని చోట డబ్బుని పుట్టించడానికి, అలానే కాకుండా దీపంలో వేసి మీరు యాలక్కాయని వెలిగిస్తారు కదా, అంటే యాలక్కాయ వేస్తారు కదా, దీపం వెలిగిస్తారు కదండి. అప్పుడు ఏమవుతుందంటే మీ మనసులో ఏదైనా బలంగా కోరిక ఉన్నా, మీకు జాతక సమస్యలు, జాతక దోషాలు, గ్రహ దోషాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, పూర్వకర్మ శాపాలు, పాపాలు, అలాంటివి తొలగిపోవటానికి యాలక్కాయ ఉపయోగపడుతుందన్నమాట. యాలక్కాయకి అంతటి పవర్ ఉంటుందండి. అందుకే మీరు దీపం పెట్టి ఒక యాలక్కాయని తీసుకొని చేతిలో పట్టుకొని అది దీపంలో వేసి వెలిగించండి. అలా వెలిగించడం వల్ల ఏమవుతుందంటే గనక అక్కడ మీకు దైవానుగ్రహం కలుగుతుంది, మీరు కోరిన కోరిక తీరుతుంది, మీ జాతకం కూడా మారుతుంది. ఇన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ రోజున తప్పకుండా ఇలాంటి పరిహారం అనేది చేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే గనక మీరు ఉదయం అండి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. అలానే కాకుండా సాయంత్రం కూడా ఇంట్లో పూజ చేసుకుని సాయంత్రం కూడా ఇంట్లో పూజ చేయండి. తులసి మొక్క దగ్గర కూడా పూజ చేసుకోండి. ఈ రోజున ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, నిష్ట నియమాలతో ఇంట్లో పూజ చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే గనక ఈ రోజున యాలకులు కొనండి. యాలకులు కొంటే చాలా మంచిదన్నమాట. శుక్రవారం యాలకులు కొంటే లక్ష్మీదేవి యాలకులతో పాటు ఇంట్లో అడుగు పెడుతుందని నమ్ముతూ ఉంటారు కాబట్టి యాలకులను ఏంటంటే గనక కొని తెచ్చుకోండి. మహా అంటే మనం ఎంత ఖర్చు చేస్తామండి, ఒక 20-30 రూపాయలు పెడితే యాలకుల ప్యాకెట్ వస్తుంది. లేదంటే చిన్నదైనా సరే 5 రూపాయలు 10 రూపాయలు దొరుకుతుంది కదా, అందులో 5-10 అంటే 5-6 యాలకులు ఉంటాయి కదా, అలాంటిదైనా సరేనండి తెచ్చుకోండి. మనం ఏంటంటే యాలకులని కేవలం తీపి పదార్థాలలోనే ఉపయోగిస్తారు. వాటి వల్ల ఎలాంటి ఫలితాలు రావనుకుంటాం, కానీ మనకేంటంటే యాలకుల వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. కాబట్టి మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇలా యాలకుల ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా చేసుకోండి. మన పర్సుల్లో చిల్లి గవ్వ కూడా ఉండదు కదండి. కొన్నిసార్లు ఏంటంటే పర్సు ఖాళీగా ఉంటుంది. అంటే ఆ పర్సులో మనం డబ్బు పెట్టినా ఉండదు. అలానే కాకుండా ఏంటంటే గనక మనం ఏం చేస్తామండి, ఈ పర్సు మన ఖర్చు రావట్లేదని ఆ పర్సును ఏంటంటే గనక మారుస్తాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పర్సు వల్ల ఇలా జరగదు. మనకు మన యొక్క స్థితిగతి సరిగ్గా లేకపోవటం వల్ల, మనకు దైవానుగ్రహం లేకపోవటం వల్ల ధనం అనేది రాదు. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవటం వల్ల డబ్బు అనేది రాదు. కాబట్టి మీరు ఒక యాలక్కాయని తీసుకోండి. అదేం చేయండి అంటే గనక శుక్రవారం కదా, చాలా మంచి రోజు కదా, అయితే ఈ రోజున యాలక్కాయని తీసుకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించండి. అమ్మ, ఈ యాలక్కాయని నువ్వేంటంటే నీకు కావలసినంత అనుగ్రహాన్ని యాలక్కాయకి తల్లి, ఈ యాలక్కాయ మా దగ్గర పెట్టుకున్నప్పుడు మాకు ధనం ఆకర్షించేలాగా చూడు తల్లి అని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత యాలక్కాయని తీసేసి మీ పర్సులో కానీ మీ జేబులో కానీ పెట్టుకోండి. పర్సులో పెడితే మంచిది, కానీ సీక్రెట్గా పెట్టండి, కనిపించకుండా పెట్టుకోండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక ధన ద్వారాలనేవి ఇలా తెచ్చుకొని ధనం అనేది రావటం అనేది జరుగుతుంది. యాలక్కాయ ఎన్ని రోజులు మీ దగ్గర ఉంటే అన్ని రోజులు ఏంటంటే కనుక ధనానికి లోటు అనేది ఉండదు. అంటే కుప్పలు కుప్పలుగా డబ్బు ఏమి రాదండి. కాకపోతే ఏంటంటే కనుక మీకు ఇక్కడ మనం చూసుకుంటే ఎప్పుడు కూడా మీ పర్సు ఖాళీగా ఉంటుంది కదా,
అక్కడ ఏంటంటే డబ్బు అనేది కనిపిస్తుంది అనమాట. ఎలా అంటే కనుక ఇప్పుడు 10 రూపాయలు ఉండే చోట 20 రూపాయలు కనిపించడం, 20 రూపాయలు ఉండే చోట ఒక 40 రూపాయలు కనిపించడం, ఇలా పెరుగుతుంది కానీ తగ్గదండి. అసలు తగ్గదు, ఇంకా పెరుగుతూనే ఉంటుందన్నమాట. డబ్బు అనేది ఏంటంటే కనుక పెరగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఖచ్చితంగా యాలకులతో ఇలా చేసుకోండి. అందులో మనకు తిథి వార నక్షత్రం అంతా కూడా బాగుంది కాబట్టి ఇంకా మంచి ఫలితం వస్తుందని పురాణ గ్రంథంలో చెప్పబడుతుందన్నమాట. అలానే కాకుండా ఇదేంటంటే మోస్ట్ పవర్ఫుల్ పరిహారం అండి. మనకు యాలకులు చాలా పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఆ తర్వాత 21 యాలకులను తీసుకోండి. ఇదే రోజున ఏంటంటే కనుక 21 యాలకులను తీసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక ఆ యాలకులని ఒక పసుపు రంగు తాడు తీసుకుని కూర్చేసి ఒక మాలలాగా తయారు చేయండి. అలా చేసిన తర్వాత ఇంట్లో మీరు పూజ చేసుకుంటారు కదా, అప్పుడు పూజ చేసేటప్పుడు ఏంటంటే కనుక ఈ యాలకుల మాల ఉంటుంది కదా, అది లక్ష్మీదేవికి సమర్పించండి. అలా సమర్పించిన యాలకుల మాలను ఏంటంటే కనుక మరుసటి రోజు తీయండి. అదే రోజు తీయకూడదు. ఆ రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ శుక్రవారం రోజున, అంటే మనకు శ్రావణ శుక్రవారం పౌర్ణమి ఉంది కాబట్టి ఆ రోజు మీరు అంటే అమ్మవారికి ఇంకా నివేదన చేసిన తర్వాత ఆ యాలకుల మాల తీసేసి ఏంటంటే కనుక మీరు ఇంట్లో బీరువాలో పెట్టుకోండి. ఆ యొక్క యాలకుల మాలకాయ కంటే కనుక అంటే ఒక రకంగా చెప్పాలంటే పసుపు కుంకుమలతో బొట్టు పెట్టండి. ప్రతి యాలకాయ కూడా పసుపు కుంకుమతో బొట్టు పెట్టి ఒక పసుపు రంగు తాడు తీసుకొని దానికి అంటే గుచ్చి ఒక సూది సహాయంతో మాల చేసి ఆ మాలను అమ్మవారికి సమర్పించి దీపధూప నైవేద్యాలతో పూజించి ఆ తర్వాత దాన్ని తీసి బీరువాలో దాచుకుంటే ధనం ఏ దిక్కు నుంచి వస్తుందో కూడా మనం పసిగట్టలేమండి. ఆ విధంగా ఏంటంటే కనుక ధన ఆకర్షణ శక్తి అనేది పెరిగిపోతుంది. మనం సంపాదించే కొద్దీ మనకి ఏంటంటే కనుక ధనం వస్తుంది. అలానే కాకుండా మన జీవితం మారుతుంది, మన జీవితంలో ఉండే ధన సమస్య పోతుంది. బీరువాలో కొంతమంది ఏంటంటే కనుక డబ్బు పెట్టినా కానీ డబ్బు అనేది ఉండదు కదా, అలాంటి వాళ్ళు కనుక యాలకులని అంటే యాలకుల మాల పెట్టుకుంటే చాలు. ఒకవేళ బీరువాలో పెట్టడం మాకు అస్సలు కూడా ఇష్టం లేదండి అనుకుంటారు కదా, అయితే అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక మీరు ఇక్కడ వ్యాపారం చేస్తూ ఉంటారు కదా, అంటే మనకు నార్మల్గా గల్లపెట్టెలు ఉంటాయి, వ్యాపారం చేస్తూ ఉంటాం. ఇంకా ఎక్కడైనా సరే మీరు డబ్బు దాచే చోట, అక్కడ మీరు వ్యాపారం చేసే చోట డబ్బు దాచే చోట ఏంటంటే కనుక మీ పర్సులో కానీ మీ యొక్క గల్లా పెట్టెలో కానీ పెట్టండి. ఇది ఎవరికి చెప్పకండి, చెప్పి చేయాల్సిన అవసరమే లేదు. చెప్పకుండా మీ అంతటా మీరు ఏంటంటే కనుక ఈ పరిహారం చేయొచ్చు. ఆ విధంగా కూడా మీకు ఫలితం అనేది వస్తుంది. ఆ విధంగా కూడా మీ జీవితం అనేది మారుతుంది, మీ సుడి తిరుగుతుంది, మీ లైఫ్లో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు పోతాయి. ధనం అనేది అంటే మన దగ్గరికి రావడంతో పాటు అమ్మవారి అనుగ్రహం కలిగి ఒక బలం రూపంలో, ఒక ధైర్య రూపంలో, ఒక డబ్బు రూపంలో ఆ తల్లి మనని అనుగ్రహిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట అండి. మరి మీకు కూడా అమ్మవారి దయ ఉండాలి, అమ్మవారి అనుగ్రహం కలగాలి, ధనానికి సంబంధించిన సమస్య ఏదైతే ఉంటుందో అది పోవాలి, ధన ద్వారాలు అనేవి తెచ్చుకోవాలి, ధన సమస్య నుంచి మేము బయటపడాలని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్గా పనిచేసే పరిహారం కాబట్టి తప్పకుండా అండి ఈ విధంగా పాటించండి. ఇలా పాటించి ఏంటంటే కనుక రిజల్ట్ అనేది పొందండి. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల ధన సమస్యలను ఏంటంటే కనుక దూరం చేసుకోండి. అంత పర్ఫెక్ట్గా యాలకుల పరిహారం అనేది పనిచేస్తుంది, అంత పర్ఫెక్ట్గా మీకు ఏంటంటే కనుక ఉపయోగపడుతుందండి. అయితే ఎప్పుడు కూడా ఒకటి మనం ఏంటంటే కనుక గమనించుకోవాల్సింది ఏంటంటే కనుక ఇంట్లో ఏదైనా సరే మనకు డిస్టర్బెన్స్ ఉంటూ ఉంటుంది చాలా వరకు కూడా. ఈ రోజు బాగుంటే రేపు ఇల్లు బాగానే ఉండదు, ఈ రోజు ప్రశాంతంగా ఉన్నాం ఇంకా రేపు ఖచ్చితంగా గొడవ జరుగుతుందని మనకు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. అలానే కాకుండా కొన్నిసార్లు ఏంటంటే కనుక అనుకోకుండా మన ఇంట్లో ఏంటంటే చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి, చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి, బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఒక 2 గవ్వలు, ఒక 5 యాలకులు, చిటికెడంత కుంకుమ పసుపు పోసి ఒక ఎర్రటి వస్త్రంలో మూట కట్టి అది ఇంటి సింహద్వారానికి వేలాడదీయండి. బయట నుంచి మీకు కట్టడం ఒకవేళ ఇష్టం లేదంటే కనుక ఇంట్లో నుంచే కట్టుకోండి. ఇంట్లో నుంచి కూడా కట్టడం వల్ల ఏంటంటే కనుక మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా అండి, మన ఇంట్లో పిల్లలు మన మాట వినకపోవటం, భార్యాభర్తలకు గొడవ జరగటం, ఇల్లు ఏంటంటే కనుక అనుకూలించకపోవటం, ఇంటి వాతావరణం ఏంటంటే సరిగ్గా లేకపోవటం, ఇంట్లో ఏదో అయోమయ పరిస్థితి, మనశ్శాంతి కరువైపోవటం, అలానే కాకుండా సుఖ సంతోషాలు కూడా కరువైపోవటం, ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం కదా. ఇదంతా జరగటానికి ముఖ్యంగా కారణం ఏంటంటే కనుక మన ఇంట్లో ఉండే కారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ అని చెప్పొచ్చు. దాని నుంచి మనం బయటపడటానికి ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలు. ఇది చాలా మంది కూడా పాటిస్తారు. ఇందులో గవ్వలు, యాలకులు పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి కాబట్టి గుమ్మానికి కడితే ఏంటంటే కనుక మన ఇంట్లోకి చెడు అనేది రాదు. ఇప్పుడు మన ఇంటికి మంచివారు వచ్చినా గుమ్మ నుంచే మన ఇంట్లోకి మంచి ఆకర్షిస్తుంది, చెడువారు వచ్చిన చెడు నుంచే మన ఇంట్లోకి ఏంటంటే కనుక గుమ్మ నుంచే చెడు అనేది ఆకర్షిస్తుంది కదా. మరి అలా జరగకుండా ఉండాలంటే మీరు తప్పక చేయవలసిన పరిహారం అని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి దీన్ని ఏంటంటే పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. మీరు ఎంత నమ్మి చేసుకుంటే మీకు అంత మంచి ఫలితం వస్తుంది. కానీ ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, నమ్మకం అనేది ముఖ్యమన్నమాట. యాలకులే కదా ఏం జరుగుతుంది అనుకోకండి, యాలకుల వల్ల చాలా జరుగుతాయి, యాలకుల వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, యాలకుల వల్ల దైవానుగ్రహం కూడా కలుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇలా చేసుకోండి. ఇంకా తిరుగులేని యోగాన్ని పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి, మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యల్ని బాధల్ని ఏంటంటే కనుక పోగొట్టుకోండి.
అనంతరం వచ్చేసి మనకి ఏంటంటే కనుక శ్రావణ శుక్రవారం కూడా ఉంది, అద్భుతమైన రోజు కాబట్టి శుక్రవారం రోజున మీరు తప్పనిసరిగా కొనవలసిన వస్తువులు ఏంటంటే కనుక ఈ వస్తువులండి. అంటే పౌర్ణమి కూడా ఉంది కాబట్టి ఒక్క వస్తువుని కొనండి. ఏంటంటే గల్లుప్పు ఉంటుంది కదా, దాన్ని కొనొచ్చు. లేదంటే కనుక అత్తరు సీస ఉంటుంది కదండి, అత్తరు మనందరికీ తెలిసిందే కదా, అత్తర్ని కొనండి. అత్తరు ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనదండి. కొంతమంది ఇంట్లో ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా కానీ దైవానుగ్రహం అనేది కలగదు కదా, అలాంటి వాళ్ళు ఈ రోజు ఒక అత్తరు సీస కొని ఇంటికి తెచ్చుకొని దాన్ని చేతిలో 2 చుక్కలు తీసుకొని దేవుడి పటాలకు పెడితే లక్ష్మీదేవి ఎక్కడున్నా మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది, మన ఇంటికి వస్తుంది. లక్ష్మీదేవిని కాదు తదితర దేవతలు ఎవరైనా పర్వాలేదండి, వాళ్ళందరూ కూడా ఏంటంటే మన ఇంట్లో అడుగు పెడతారు, మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని అనుగ్రహాన్ని ఇస్తారు, మన జీవితాన్ని కూడా మారుస్తారు, మన జీవితంలో ఉండే కొన్ని రకాల బాధల్ని సమస్యల్ని కూడా పోగొడతారు. కాబట్టి మీరేంటంటే కనుక ఈ రోజున ఖచ్చితంగా ఏంటంటే అత్తరు బాటిల్ కొనండి. ఉందంటే కనుక 2 చుక్కలు తీసుకొని దేవుడి పటాలకు తలుపుల దగ్గర బీరువా దగ్గర ఏంటంటే కనుక రాసేయండి. ఇలా అంటే చేతిలో కొంచెం పోసుకొని ఇలా పూసేయండి మొత్తం. అలా చేయటం వల్ల కూడా మనకైతే మంచి జరుగుతుందండి. ఏంటంటే ఆ వాసనకు పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది, నెగిటివిటీ అనేది దూరం అయిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ వల్ల మనం బయటపడతాం, నెగిటివ్ ఎనర్జీ వల్ల ఏంటంటే కనుక మనం బయటికి రాగలుగుతామని చెప్పొచ్చు. కాబట్టి ఇలా ఏంటంటే అత్తరుతో ఈ విధంగా చేయండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజున పౌర్ణమి కూడా ఉంది కదా, ఇప్పుడు చెప్పి ఉప్పు పరిహారం చేయండి. అంటే ఒకటి అత్తరు కొంటే రెండోది వచ్చేసి ఏంటంటే కనుక గల్లులుప్పు కొనండి. గల్లులుప్పు కొని ఈ రోజు మనకు మంచి తిదివార నక్షత్రం ఉంది కదా, అందుకే మీరు మీ అప్పు తీరాలంటే కనుక ఒక మట్టి పాత్రను తీసుకొని అందులో ఇక్కడ చూయించే విధంగా ఉప్పు పోసేయండి. ఒక గుప్పెడంత ఉప్పు పోయండి, చాలా ఎక్కువగా ఏం అవసరం లేదు. అలా పోసి 1 స్పూన్ ఆవాలు పోసి 1 స్పూన్ కుంకుమ పోసి 1 స్పూన్ పసుపు పోసి ₹1 బిల్లును పెట్టి మీ అప్పు తీరాలని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత దీన్ని ఏంటంటే కనుక రాత్రంతా కూడా మీ ఇంట్లో ఉంచండి. మరుసటి రోజు శనివారం రోజున తీయండి. రాత్రంతా ఉంచటం వల్ల ఏంటంటే మనకు అప్పు సమస్య, అప్పు బాధ, అప్పు కష్టం ఏదైతే ఉంటుందో దాని నుంచి మనం బయటపడగలుగుతాం. దాని నుంచి మనం ఏంటంటే కనుక బయటికి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. చాలా చాలా శక్తివంతమైన పరిహారం, చాలా పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అండి. అప్పు ఉందని బాధపడేవారు మ్యాక్సిమం చేసుకునే పరిహారం అని చెప్పొచ్చు. అంటే చాలా మంది పాటిస్తారండి, ఆచరిస్తారండి. ఫ్రైడే కూడా ఉంది కదా, అంటే శుక్రవారం కూడా ఉంది కదా, అలానే కాకుండా ఏంటంటే కనుక పౌర్ణమి తిథి గ్రహణం కనిపించదు. కాకపోతే ఏంటంటే కనుక మనం ఆ రోజునే పరిహారం చేస్తున్నాం కాబట్టి మంచిది. ఉదయం చేస్తే ఉదయం చేయండి, సాయంత్రం చేస్తే సాయంత్రం చేయండి. కానీ ఉదయం చేసినా సాయంత్రం చేసినా రాత్రంతా మన ఇంట్లో నిద్రించాలి. అలా నిద్రిస్తేనే మనకుండే అప్పుల సమస్యలు, బాధలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ కూడా పోతాయి. అలా నిద్రించకపోతే ఇవన్నీ కూడా పోవండి, మన ఇంట్లోనే ఉండిపోతాయి. కాబట్టి ఆ ఉప్పు పాత్ర రాత్రంతా పెట్టండి, కానీ ఎవరికి కనిపించకుండా పెట్టండి. ఎవరికి ఏంటంటే కనుక తెలియకుండా పెట్టేసి వదిలేయండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత చూడండి ఎంత మంచి రిజల్ట్ వస్తుంది అనేది, అంత మంచి రిజల్ట్ వస్తుంది. మళ్ళీ ఏంటంటే కనుక ఆ రోజు అంటే శుక్రవారం రోజు రాత్రంతా ఉంచి శనివారం రోజున ఉదయం ఏంటంటే అదంతా కూడా అంటే ఆ మట్టి పాత్రతో సహా మీరు పడేయాలనుకుంటే పడేయచ్చు. లేదనుకుంటే కనుక మట్టి పాత్ర తీసుకొని ఆ మిశ్రమం ఉంది కదా, గల్లులుప్పు, ఆవాలు, కుంకుమ, పసుపు, ₹1 ఇదంతా కూడా ఒక కవర్లో వేసి మూట కట్టి దూరంగా పడేయండి. ఇది ఎవరైనా చేయొచ్చండి, ఆడవారు మగవారు తేడా లేకుండా చేసేసుకుంటే సరిపోతుంది. రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. మీకేంటంటే అర్థమైపోతుంది. ఒకసారి చేస్తే ఏంటంటే కనుక తెలిసిపోతుంది. అలానే కాకుండా అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు, అప్పు అనేది తీరుతుంది. ఈ యొక్క ఉప్పు పరిహారం ఏంటంటే కనుక మీ జీవితాన్ని కూడా మార్చేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఉప్పుతో ఏంటంటే పరిహారం చేయండి. ఇది చాలా చాలా పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్తో పాటు పవర్ఫుల్గా అంటే మనకు పనిచేసే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి.